ఇన్ ద టాల్ గ్రాస్. ఈ సినిమాలో ఉన్న 2 ట్విస్టులు ఖచ్చితంగా మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. ఈ ట్విస్ట్‌లే కాదు, ఇందులోని ప్రతి సీన్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేదే. ఈ స్టోరీ కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంటుంది. బట్ క్లియర్‌గా విన్న వాళ్ళకు మాత్రం ఈజీగా అర్థమవుతుంది. సో, మరీ లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. ఐఎండీబీ రేటింగ్ 5.4, రోటెన్ టమాటోస్ 36%, అవైలబుల్ ఇన్ నెట్‌ఫ్లిక్స్. బెకీ, తన బ్రదర్ క్యాల్, ఈ ఇద్దరు శాండియాగో వెళ్తుంటారు. బెకీ ప్రెగ్నెంట్. తన బాయ్ ఫ్రెండ్ తనని వదిలిపెట్టి వెళ్ళిపోవడం వల్ల తనకు పుట్టబోయే బిడ్డను వేరొక ఫ్యామిలీకి ఇవ్వాలనుకుంటుంది బెకీ. తనకి కొంచెం అనీజీగా ఉండడం వల్ల వాళ్ళు ఒక చర్చ్ దగ్గరలో ఆగుతారు. అక్కడే చాలా ఎత్తులో, ఆల్మోస్ట్ చాలా స్పేస్ తో దట్టమైన గ్రాస్ ఉంటుంది. సరిగ్గా వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతున్న టైంలో అక్కడి గ్రాస్ లోపలి నుండి ఒక అబ్బాయి పేరు టోబిన్, తను ఆ గ్రాస్ లో తప్పిపోయానని తనకి హెల్ప్ చేయమని అరుస్తున్న అరుపులు వినిపిస్తాయి. ఆ అరుపులు విన్న వాళ్ళిద్దరూ ఆ టోబిన్ కి సహాయం చేద్దామని ఆ గ్రాస్ లోకి వెళ్తారు. టోబిన్ ని పిలుస్తారు. ఆ టోబిన్ అరుపులు వాళ్ళకి దగ్గరలోనే వినిపిస్తుంటాయి. కానీ ఆ అరుపులు వినిపించిన వైపుకు వెళ్తే అక్కడ టోబిన్ కనిపించడు. మళ్ళీ ఆ టోబిన్ అరుపులు వేరే వైపు నుండి వినిపిస్తాయి. కొద్దిసేపటికి టోబిన్ వాళ్ళను పిలవడం ఆపేస్తాడు. అప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది ఇక్కడ ఏదో జరుగుతుందని, ఇక్కడ ఉంటే ప్రమాదమని. వెంటనే వాళ్ళు వెళ్ళిపోవాలని చూస్తారు. కానీ వాళ్ళు కూడా ఆ గ్రాస్ లో తప్పిపోతారు. ఎంత ట్రై చేసినా వాళ్ళిద్దరూ కలుసుకోలేకపోతారు. ఇంతలో క్యాల్ కి అక్కడ ఒక చనిపోయి ఉన్న డాగ్ కనిపిస్తుంది. దాని పేరు ఫ్రెడీ. సాయంత్రం అవుతుంది, చీకటి పడుతుంది. బెక్కీకి రోస్ అనే వ్యక్తి కనిపిస్తాడు. అతనే టోబిన్ ఫాదర్. తను తన సన్ని, వైఫ్ ని వెతుకుతున్నానని, వాళ్ళీ గ్రాస్ లో తప్పిపోయారని, నువ్వు నాతో వస్తే మనం బయటికి వెళ్ళవచ్చని చెప్తాడు. ఇటు క్యాల్ కి ఒక అబ్బాయి కనిపిస్తాడు. ఆ అబ్బాయి ఎవరో కాదు, ఈ గ్రాస్ లో తప్పిపోయానని సహాయం చేయమని వీళ్ళిద్దరూ ఈ గ్రాస్ లోకి రావడానికి కారణమైన టోబిన్. ఈ టోబిన్ చూడ్డానికి కొంచెం అబ్నార్మల్ గా కనిపిస్తాడు. తను కూడా వీళ్ళలాగే ఎవరో సహాయం చేయమని పిలిస్తే ఈ గ్రాస్ లోకి వచ్చానని, ఈ గ్రాస్ మనుషులు నిలబడి ఉన్న చోటుని మార్చుతుందని, చనిపోయిన వాళ్ళను అది కదిలించలేదని, తనకి బెకీ ఎక్కడ ఉన్నదో తెలుసని, తనని చూపిస్తానని, ఆ గ్రాస్ మధ్యలో ఉన్న ఒక పెద్ద రాయి దగ్గరికి క్యాల్ ని తీసుకెళ్తాడు. తను ఆ రాయి పైన చెయ్యి వేస్తాడు. అతని చేతి రోమాలు నిలబడుతుంటాయి. క్యాల్ ని కూడా ఆ రాయిని టచ్ చేయమని అంటాడు. క్యాల్ ఆ రాయిని టచ్ చేస్తుండగా బెకీ ఎక్కడో అరుస్తున్న అరుపులు వినిపిస్తాయి. వెంటనే అక్కడి నుండి పరిగెత్తుతాడు. నెక్స్ట్ సీన్ లో బెకీని, క్యాల్ ని వెతుకుతూ ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతని పేరు ట్రావిస్. ఇతనే తన కెరియర్ కోసం బెకీని వదిలిపెట్టి వెళ్లిన వ్యక్తి. ట్రావిస్ వాళ్ళను వెతుక్కుంటూ వెళ్తుండగా దారిలో ఒక చోట చర్చి దగ్గర క్యాల్ కార్ ఆగి ఉండడం చూస్తాడు. ఆ కారు చాలా దుమ్ము పట్టి ఎన్నో రోజులుగా అక్కడే ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ ఒక కారే కాదు, చాలా కార్లు దుమ్ము పట్టి కొన్ని సంవత్సరాలుగా అక్కడే ఉన్నట్లు కనిపిస్తాయి. చర్చ్ లోపలికి వెళ్లి చూస్తాడు. అక్కడ ఎవరూ ఉండరు. రోడ్డుపై బెకీ చదివే బుక్ కనిపిస్తుంది. ఆ గ్రాస్ వైపుగా చూస్తాడు. అందులోకి వెళ్తాడు. తను మళ్ళీ రిటర్న్ రావడానికి ఈజీగా దారి గుర్తుండేలా తను వెళ్తున్న దారిలో కొన్ని ఆకులను ముడివేస్తాడు. ఇంకా లోపలికి వెళ్తుంటాడు. కానీ తాను ముడివేసిన ఆకులు వాటికవే ఆ ముడిని విప్పుకుంటాయి. ఇది చూడ్డానికి సూపర్ న్యాచురల్ గా అనిపిస్తుంది. ఈ గ్రాస్ లో ఏదో మిస్టీరియస్ పవర్ కూడా ఉన్నట్లు అనిపిస్తుంది. అలాగే ఆ గ్రాస్ సూర్యుని డైరెక్షన్ ని మార్చి లోపలికి వెళ్తున్న వారి దారిని కన్ఫ్యూజ్ చేస్తుంది. ఫైనల్ గా ట్రావిస్ కూడా ఆ గ్రాస్ లో తప్పిపోతాడు. చీకటి పడుతుంది. అప్పుడు తనకి టోబిన్ కనిపిస్తాడు. ఆ టోబిన్ ట్రావిస్ తను బెకీ కోసం వెతుకుతున్న విషయం తనకు తెలుసని, తను ఎక్కడుందో కూడా తనకు తెలుసని, తానున్న చోటికి ట్రావిస్ ని తీసుకెళ్తాడు. కానీ అక్కడ బెకీ చనిపోయి ఉంటుంది. అది చూసిన ట్రావిస్ ఏడుస్తాడు. అప్పుడు టోబిన్ ఈ గ్రాస్ చనిపోయిన వాళ్ళను కదిలించలేదని, అందువల్లే బెకీ తనకు కనిపించిందని చెప్తాడు. ట్రావిస్ బెకీని పట్టుకొని ఏడుస్తుండగా టోబిన్ అక్కడి నుండి మాయమవుతాడు. నెక్స్ట్ సీన్ లో ఇంకా ఇక్కడ ఉంటే డేంజర్ అనిపిస్తుంది. వెంటనే బయటికి వెళ్లాలని చూస్తాడు. కానీ తను బయటికి వెళ్లేందుకు గుర్తులుగా వదిలిన ముడివేసిన ఆకులు కనిపించవు. టోబిన్ ని పిలవడం మొదలు పెడతాడు. అప్పుడే అక్కడ రోడ్డు వైపుగా ఎవరో ఉన్న విషయం ట్రావిస్ కి అర్థమవుతుంది. సహాయం కోసం వాళ్ళని పిలుస్తాడు. అక్కడ ఉన్నది ఎవరో కాదు, రోస్, నటాలినా, టోబిన్ అండ్ వాళ్ళ డాగ్ ఫ్రెడీ. ఇది కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది. ఆల్రెడీ గ్రాస్ లో చిక్కుకుపోయిన వాళ్ళు బయట ఎలా ఉన్నారు? దానికి ఆన్సర్ లూప్.
అంటే ఎవరైతే సహాయం చేయమని విన్న అరుపులతో ఈ గ్రాస్ లోకి వస్తారో వాళ్ళు కూడా ఇందులో చిక్కుకొని సహాయం కోసం అరుస్తారు. వీళ్ళను కాపాడడానికి వచ్చేవారు ఎవరో కాదు, వీళ్ళు ఎవరి అరుపులు విని లోపలికి వచ్చారో వాళ్ళే. ఇలా ఇది ఒక లూప్ లా ఎండింగ్ అనేదే లేకుండా రిపీట్ అవుతూ ఉంటుంది. ఇందులో ఎవరు ఫస్ట్ వచ్చారనేది ఎవరికీ తెలీదు. ఇటు ట్రావిస్ టోబిన్ ని పిలుస్తున్న అరుపులు విన్న టోబిన్ తనని ఎవరో పిలుస్తున్నారని వాళ్ళ మదర్ తో చెప్తాడు. తన మదర్ తనని వెళ్ళనివ్వదు. కానీ ఇంతలోపే వాళ్ళ డాగ్ ఆ గ్రాస్ లోకి వెళ్తుంది. దాని వెనకాల టోబిన్, అతని కోసం వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ కూడా అందులోకి వెళ్తారు. వాళ్ళు ముగ్గురు అందులో చిక్కుకుపోతారు. ఒకరికి ఒకరు కనిపించకుండా విడిపోతారు. టోబిన్ ఫాదర్ వాళ్ళని వెతుక్కుంటూ ఆ చెట్ల మధ్యలో ఉన్న ఒక పెద్ద రాయి దగ్గరికి వెళ్తాడు. అనుకోకుండా దాన్ని టచ్ చేస్తాడు. దాని వల్ల అతనిలో ఏదో చేంజ్ వస్తుంది. నెక్స్ట్ డే టోబిన్ హెల్ప్ చేయమని అరుస్తుంటాడు. తన మాటలు విని అవతల వైపు నుండి ఎవరో టోబిన్ కి హెల్ప్ చేయడానికి వస్తున్నామని చెప్తారు. వాళ్ళు ఎవరో కాదు, బెకీ, క్యాల్. ముందే చెప్పాను కదా, ఇది ఒక లూప్. ఈ మూవీ స్టార్టింగ్ లో జరిగిన సీన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. అంటే ఇప్పుడు జరుగుతున్నది సెకండ్ లూప్. కానీ ఈసారి మొదటిలా ఉండదు. ఇక్కడ ట్రావిస్ కూడా ఉంటాడు. వాళ్ళ అరుపులు వింటాడు. తను వాళ్ళని వెతుక్కుంటూ ఇందులోకి వచ్చానని చెప్తాడు. అప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే సెకండ్ లూప్ లో వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ అయ్యారు. వాళ్ళు ఆల్రెడీ ఇంతకు ముందే ఇందులోకి వచ్చిన విషయం వాళ్లకు తెలీదు. వాళ్ళకే కాదు, ఎవరికీ తెలీదు. ఎవరు ఇందులోకి వచ్చినా వాళ్ళు ఫస్ట్ టైం వస్తున్నామనే అనుకుంటారు. ఫైనల్ గా చనిపోయిన వాళ్ళను ఆ గ్రాస్ కదిలించలేదు కాబట్టి చనిపోయిన టోబిన్ డాగ్ వల్ల వాళ్ళందరూ కలుస్తారు. అప్పుడు క్యాల్ ట్రావిస్ ని నువ్విక్కడికి ఎందుకు వచ్చావని అడిగితే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చానని, మీరు గత 2 నెలలుగా కనిపించట్లేదని, మీ ఫ్యామిలీ వాళ్ళు కంగారు పడుతున్నారని చెప్తాడు. అయితే అసలు ఏం జరుగుతుంది అనే దాన్ని పక్కన పెట్టి ముందుగా ఇక్కడి నుంచి బయటపడాలని వాళ్ళు బయటికి వెళ్లే దారి కోసం వెతుకుతుంటారు. ట్రావిస్ టోబిన్ ని తన భుజాలపై ఎక్కించుకొని ఏదైనా కనిపిస్తుందా అని అడిగితే తనకి ఒక హౌస్ కనిపించిందని దాని డైరెక్షన్ ని చెబుతూ ముందుకు వెళ్తుంటారు. ఇంతలో అక్కడికి టోబిన్ ఫాదర్ వస్తాడు. తనకి బయటికి వెళ్లే రూట్ తెలుసని వాళ్ళను మళ్ళీ ఆ రాయి దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ రాయికి కొన్ని మిస్టీరియస్ పవర్స్ ఉంటాయి. అయితే టోబిన్ ఫాదర్ వాళ్ళందరినీ ఈ రాయి ముట్టుకోమని, అలా చేస్తే మీ పాపాలన్నీ పోతాయని, మీకు యూనివర్స్ కి సంబంధించిన నాలెడ్జ్ వస్తుందని వాళ్ళను ఆ రాయి ముట్టుకోమని ఫోర్స్ చేస్తాడు. ఇంతలో అక్కడికి టోబిన్ మదర్ వస్తుంది. వాళ్ళను ఆ రాయిని ముట్టుకోవద్దని చెప్తుంది. అతను తన హస్బెండ్ కాదని, తనకేదో అయిందని, తనకి దూరంగా ఉండమని చెప్తుంది. అప్పుడు టోబిన్ ఫాదర్ తన వైఫ్ దగ్గరికి వచ్చి తనని చంపేస్తాడు. అది చూసిన వాళ్ళు అక్కడి నుండి పారిపోతారు. అక్కడికి దగ్గరలో ఉన్న ఒక బిల్డింగ్ లోకి వెళ్తారు. వాళ్ళను వెతుక్కుంటూ టోబిన్ ఫాదర్ కూడా వాళ్ళ వెనకాల వస్తుంటాడు. అప్పుడు వాళ్ళు ఆ బిల్డింగ్ టెర్రస్ పైకి వెళ్తారు. తప్పించుకునే దారి వెతుకుతుండగా అక్కడే కింద ఉన్న టోబిన్ డాగ్ కనిపిస్తుంది. అది అక్కడున్న చెట్లలోకి వెళ్లి మాయమైపోతుంది. మళ్ళీ అది చర్చి దగ్గర ఉన్న చెట్ల నుండి బయటికి వస్తుంది. అప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది ఈ చెట్లలో షార్ట్ కట్స్ ఉన్నాయని, అంటే అవి ఒక పాయింట్ నుండి మరొక పాయింట్ కి వెళ్లేందుకు యూజ్ అవుతాయని. ఇంతలో ట్రావిస్ తన కాలు స్లిప్ అయ్యి ఆ బిల్డింగ్ నుంచి కింద పడుతుండగా క్యాల్ అతన్ని పట్టుకుంటాడు. కానీ క్యాల్ అతనిపై కోపంతో ఉండడంతో అతన్ని వదిలేస్తాడు. ట్రావిస్ కింద పడిపోతాడు. అప్పుడు క్యాల్ బెకీతో బయటికి వెళ్లే దారి తనకు తెలిసిందని వెళ్లిపోదామని అంటే తను ట్రావిస్ లేనిదే రానని అంటుంది. ట్రావిస్ ని వెతికేందుకు వెళ్తుంది. ఇంతలో అక్కడికి టోబిన్ ఫాదర్ వస్తాడు. క్యాల్ ని పట్టుకుంటాడు. చాలా కొడతాడు. క్యాల్ ని కొట్టడానికి ముందు కొన్ని విషయాలను చెప్తాడు. అవి ఈ ప్లేస్ హాంటెడ్ ప్లేస్ అని, ఇది టైం లూప్ తో నడుస్తుందని, ఎవరైతే ఇక్కడ చనిపోతారో వాళ్ళ నెక్స్ట్ పర్సన్ కూడా మళ్ళీ ఈ గ్రాస్ లోకి వస్తుందని చెప్పి ఆ క్యాల్ ని చంపేస్తాడు. ఇక్కడ క్యాల్ ది ఒక బాడీ కాదు, చాలా బాడీలు ఉంటాయి. దాని అర్థం ఇది చాలా రోజులుగా టైం లూప్ లో నడుస్తూ ఉంటుంది. వాళ్ళు చనిపోవడం, ఎవరైనా సహాయం కోసం పిలిస్తే మళ్ళీ గ్రాస్ లోకి రావడం, మళ్ళీ చనిపోవడం, ఇది ప్రతిసారి ఇలాగే రిపీట్ అవుతూ ఉంటుంది. ఇటు బిల్డింగ్ నుంచి కింద పడ్డ ట్రావిస్ కి మెలకువ వస్తుంది. బెకీని వెతుక్కుంటూ వెళ్తాడు. మళ్ళీ సేమ్. వాళ్ళ వాయిసెస్ వాళ్ళకు వినిపిస్తాయి కానీ వాళ్ళు కలుసుకోలేకపోతారు. దాంతో ఒక చోట కూర్చుండి వాళ్ళు మాట్లాడుకుంటారు. అప్పుడు ట్రావిస్ తనను వదిలిపెట్టి వెళ్ళినందుకు సారీ చెప్తాడు. ఇంకొక ఛాన్స్ ఇవ్వమని, అన్నింటినీ సెట్ చేస్తానని చెప్తాడు. అప్పుడు బెకీ తను కూడా చాలా భయపడిందని, తన డెలివరీ అయ్యాక ఆ పాపని వేరే ఫ్యామిలీకి ఇవ్వాలని అనుకున్నట్లు చెప్తుంది. ఇంతలో బెకీ దగ్గరికి టోబిన్ ఫాదర్ వస్తాడు. బెకీని లాక్కుంటూ ఆ రాయి దగ్గరికి తీసుకెళ్తాడు. కానీ బెకీ
ఎలాగోలా కింద పడి ఉన్న ఒక సీజర్ ను తీసుకొని అతని కంట్లో పొడిచి అక్కడి నుండి తప్పించుకొని వెళ్తుంది. అప్పుడే తనకి గ్రాస్ క్రీచర్స్ కనిపిస్తాయి. వాటి శరీరం మనిషిలాగే ఉంటుంది, కానీ తల మొత్తం చెట్ల ఆకులతో నిండి ఉంటుంది. అవి బెకీని ఎత్తుకొని ఆ రాయి దగ్గరికి తీసుకెళ్తాయి. ఆ రాయి పైన ఇక్కడ జరుగుతున్న ప్రతిదీ చెక్కబడి ఉంటుంది. ఒక్కసారిగా ఆ రాయి కింది భాగం ఓపెన్ అవుతుంది. అందులో చాలా ఆత్మలు, అంటే వీళ్ళలాగే ఇక్కడికి వచ్చి చిక్కుకొని చనిపోయిన వాళ్ళుంటారు. బెకీ పరిస్థితి క్రిటికల్ గా మారుతుంది. ఆ ప్లేస్ ఆల్రెడీ బెకీ కడుపులో ఉన్న పాపను మ్యానిపులేట్ చేయడం వల్ల ఆ పాప కూడా చనిపోతుంది. కొద్దిసేపటికి బెకీ కళ్ళు తెరవగానే తన ముందు క్యాల్ ఉంటాడు. ఆ క్యాల్ బెకీకి పచ్చి మాంసాన్ని తినిపిస్తుంటాడు. కానీ కాసేపు అయ్యాక అర్థమవుతుంది అక్కడున్నది క్యాల్ కాదని, అది టోబిన్ ఫాదర్ అని. టోబిన్ ఫాదర్ భయంకరంగా మారిపోతాడు. తనకి ఆ రాయి పవర్స్ వస్తాయి. అప్పుడే ట్రావిస్ అక్కడికి వచ్చి టోబిన్ ఫాదర్ ని అటాక్ చేస్తాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు కొట్టుకుంటారు. అప్పుడు టోబిన్ ఫాదర్ టోబిన్ ని బలవంతంగా ఆ రాయిని టచ్ చేయడానికి తీసుకెళ్తాడు. ఇంతలో అక్కడికి వచ్చిన బెకీ టోబిన్ ఫాదర్ ని తన పవర్ మొత్తం ఉపయోగించి కొడుతుంది. ట్రావిస్ అక్కడికి వచ్చి టోబిన్ ఫాదర్ ని అటాక్ చేస్తాడు. దాంతో టోబిన్ ఫాదర్ చనిపోతాడు. ఆల్రెడీ వీక్ గా ఉన్న బెకీ కూడా చనిపోతుంది. అది చూసి ట్రావిస్ ఏడుస్తాడు. ఇప్పుడు ట్రావిస్, టోబిన్ ఈ ఇద్దరు మాత్రమే ఇక్కడ మిగిలి ఉంటారు. ట్రావిస్ ఈ లూప్ ని బ్రేక్ చేయాలి అంటే తనే ఏదో ఒకటి చేయాలి అనుకుంటాడు. ఆ రాయిని తాకేందుకు వెళ్తాడు. టోబిన్ వద్దని ఎంత చెప్పినా వెళ్లి ఆ రాయిని తాకుతాడు. అప్పుడు ఆ రాయి పవర్స్ ట్రావిస్ కి కూడా వస్తాయి. తనకు బయటికి వెళ్లే రూట్ కూడా తెలుస్తుంది. అప్పుడు టోబిన్ ని ఒక చోటికి తీసుకెళ్లి చనిపోయిన బెకీ మెడలోని లాకెట్ ని టోబిన్ కి ఇచ్చి, నువ్వే బెకీ లోపలికి రాకుండా చేయాలి, ఈ లాకెట్ ని వాళ్లకు చూపించి వాళ్ళు ఇందులోకి రాకుండా ఆపమంటాడు. నెక్స్ట్ సీన్ లో టోబిన్ ఒక రూమ్ లో కనిపిస్తాడు. ఆ రూమ్ లో నుండి బయటికి వస్తాడు. బయటికి వచ్చి చూస్తే అది చర్చ్. అక్కడి నుండి రోడ్డు మీదకి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆల్రెడీ బెకీ, క్యాల్ ఆ గ్రాస్ లోకి రావడానికి ఇంకో లూప్ స్టార్ట్ అయ్యి ఉంటుంది. గ్రాస్ లోపల టోబిన్ అరుపులకు రియాక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళు లోపలికి వెళ్ళాలి అనుకుంటుండగానే అక్కడికి టోబిన్ వస్తాడు. తన చేతిలో ఉన్న లాకెట్ ని చూపిస్తాడు. అది తనకు ట్రావెస్ ఇచ్చాడని, ఇది డేంజరస్ ప్లేస్ అని, అందులోకి వెళ్ళవద్దని, ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అంటాడు. ఆ లాకెట్ చూసిన బెకీ ఏదో జరిగే ఉంటుందని అక్కడి నుంచి వెళ్ళిపోదామని అంటుంది. వాళ్ళు ముగ్గురు అక్కడి నుంచి బయలుదేరతారు. ఆ గ్రాస్ నుండి వీళ్ళ మాటలు వింటున్న ట్రావిస్ హ్యాపీ ఫీల్ అవుతాడు. దీంతో ఈ లూప్ చైన్ బ్రేక్ అవుతుంది. అయితే ఈ మూవీలో ఈ టైం లూప్ కి మెయిన్ కారణం ఆ రాయి అని తెలిసినా అసలది అక్కడికి ఎలా వచ్చింది, దాని వల్ల ఇలా ఎందుకు అవుతుంది అనే ఈ ప్రశ్నలకు ఈ సినిమాలో ఎక్కడా క్లారిటీ లేదు. ఎనీవే, ఒకసారి లోపలికి వచ్చిన వాళ్ళు మాత్రం ఈ లూప్ లో చిక్కుకోవాల్సిందే. ఒకవేళ ఆ రాయిని ముట్టుకున్నట్లయితే వాళ్ళ గ్రాస్ నుండి పర్మనెంట్ గా బయటికి వెళ్ళలేరు, అంటే ట్రావిస్ లా.